పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన బంధువులు, అభిమానులు చెబుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాజాగా ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు. మృతి చెందిన ప్రాంతం పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై స్పందించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారని చెప్పారు. విజయవాడలో 3 నుంచి 4 గంటల పాటు ఉన్నారన్న ఐజీ ఎవరిని కలిశారు, ఏం చేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ కేసు గురించి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన ప్రవీణ్ మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్ గేట్ దాటారు. విజయవాడకు వచ్చాక 3 నుంచి 4 గంటలు ఏం చేశారనేది తెలియలేదు. ట్రాక్ చేస్తున్నాం. విజయవాడలో ఆయన ఎవరిని కలిశారు, ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు. అక్కడ ఉన్న టీం దర్యాప్తు చేస్తుంది. విజయవాడలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఐజీ అన్నారు. ఆ తర్వాత రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కొంతంపల్లి టోల్ గేట్ దగ్గర కనిపించారు. 11 గంటల 41 నిమిషాలకు ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం. దానికి సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించాం. వాటిని ల్యాబ్ కు పంపించి పరిశీలించామని ఐజీ చెప్పారు. ప్రవీణ్ మృతికి సంబంధించి పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది, కానీ పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. బాడీ మీద కొన్ని ర్యాపిడ్ గాయాలున్నట్లు చెప్పారు. ఇక ముఖ్యంగా ముఖం మీద కూడా కొన్ని గాయాలున్నట్టు పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో ఉన్నాయని చెప్పారు. వాటితో పాటు కాలిన గాయం ఒకటి కాలు మీద ఉందని, అది ఎటువంటి గాయమో తెలుసుకోవడానికి పైథాలజీకి పంపామన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఎందుకు వారు చనిపోయారనేది నిర్ధారించవచ్చు అని ఐజీ తెలిపారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నాం. సెల్ ఫోన్, సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ప్రమాదానికి గురైన బైక్ ను ఎగ్జామిన్ చేశారు. డెంట్స్ ఉన్నాయా అని పరిశీలించారు. ఘటన జరిగినప్పుడు ఆయన బైక్ వెనక కారు ఉంది, కానీ బైక్ దానికి కొంత దూరం ఉందని ఐజీ అన్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే నేరుగా నన్ను గాని, జిల్లా ఎస్పీని గాని కలిసి మాట్లాడవచ్చు. ఎటువంటి సందేహాలున్నా క్లారిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ కేసు గురించి ఎవ్వరికి తోచినట్టు వారు మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని కోరుతున్నామని ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ వేదికగా స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని క్రైస్తవ సంఘాల జేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రవీణ్ పగడాల, ఆయన కుటుంబ సభ్యుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషించాలని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుల్లెట్ హెడ్ ల్యాంప్ పగిలి ఉండటం, ప్రవీణ్ కాలికి కాలిన గాయం కావడం వెనక కారణాలను తెలుసుకోవాలని, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును సిబిఐకి బదిలీ చేయాలని క్రైస్తవ సంఘాల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.